హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు మిత్రులారా. మొత్తం రెవెన్యూ రిలేటెడ్ మాట్లాడలు భాగంగా భూమి అనే అంశం తీసుకొని ఇరాన్ యుద్ధం దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇంత 40 కోట్ల ఎకరాల భూమి ఉంది వాళ్ళకు. చాలా వరకు ఎడారి ప్రాంతాలు, పసిఫిక్ సముద్రానికి దగ్గరలో ఉంటుంది వాళ్ళ. తర్వాత కాస్పియన్ ఏరియా కూడా బాగా దగ్గరలో ఉంటారు వాళ్ళు. ఆ దేశం యొక్క సైజ్ ఎంత తెలుసా? ఏషియన్ కంట్రీస్ లో 18వ దేశం అది. అంటే ఫస్ట్ చైనా వస్తుంది, తర్వాత ఇంకా మనం వస్తాం, ఇంకా రకరకాల దేశాలు అన్ని కలిపితే ఒక 18వ స్థానం ఆక్రమిస్తుంది అది. పంటలు ఏమి ఓన్లీ జస్ట్ అతి కొద్ది శాతమే పంటలు పండేది. పాపులేషన్ వచ్చేసి దాదాపు 9.5 కోట్లు. ఒకటి ఏంటంటే అక్కడ జరుగుతున్నది భారతదేశంలో ఉన్నంత వరకే రేషియో ఉన్నది. పురుషులు 3.7 crores అయితే స్త్రీలు 3. మన దగ్గర కూడా అంతే ఉన్నది, కొద్దిగా అటు ఇటు ఒక్కోసారి హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంత జెండర్ రేషియో మాత్రం బాగానే ఉంది అక్కడ. పంటకు పనికి వచ్చేది కేవలం 10%. వాళ్ళ అదృష్టమా శాపమా? వాళ్ళకి అదే శాపం అదే వరం. ఏందది? ఆయిల్ నిక్షేపాలు ఉండటం. ఇవాళ ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసిన ప్రస్తుతం ఉన్న ఎన్ని నష్టపరిచినా కూడా ఆ 500 మీటర్ల లోపల ఉన్నటువంటి ఆయిల్ మాత్రం డిస్టర్బ్ చేయలేరు. అన్ని ముస్లిం కంట్రీస్లోకి వెళ్ళి ఇరాన్ కొంత శాస్త్రీయంగా కొంత బాగా అభివృద్ధి చెందిన దేశం అది. అయినా కొంతకాలం షా పాలించి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ఖమేని ఏదో ఒకటి అంటున్నాం మనం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆయన మతరాజ్యాన్ని ఎలకొల్పి అక్కడ ఉండే స్త్రీల కొరకు స్త్రీల చేతనే ప్రొటెక్షన్, పురుషుల ప్రొటెక్షన్ అని చెప్పి ఒక ఏ రకమైన ఆలోచన చేయనీయకుండా హింసకు గురి చేశాడు. కొన్ని వేల మందిని చంపిండు. వాళ్ళకి ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఏ ముస్లిం దేశాలలో స్త్రీలకు ప్రశ్నించే లక్షణాలు ఉండవు. మతం అలా ఉంటుంది, వాళ్ళ పెంచి పోషిస్తూ ఉంటుంది. కానీ ఈ యుద్ధానికంటే ముందు స్త్రీలు మాకు స్వేచ్ఛ కావాలంటూ ఉద్యమం చేస్తే కొన్ని వేల మందిని చంపేశాడు. స్త్రీలను చంపిండు, పిల్లలను చంపిండు. చాలా ఘోరం. ఇది అదను అనుకొని అమెరికా ఆ ఆయిల్ని దృష్టిలో పెట్టుకొని మీ దేశంలో శాంతి కావాలంటే నేను వస్తానని చెప్పి ఇతను బాంబులు వేయడం మొదలుపెట్టాడు. ఈ యుద్ధంలో ఎంతో మంది మహిళలు చనిపోతున్నారు. వాళ్ళు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, మీరు ఏమిచ్చినా మాకు స్వేచ్ఛ, మీరు వేసే బాంబులు మాకు స్వేచ్ఛనివ్వట్లేదు. స్వేచ్ఛపై ఇస్తానంటూ అతను చంపుతున్నాడు, స్వేచ్ఛ మీకు కల్పిస్తామంటూ ప్రభుత్వం చంపుతా ఉంది. ఇద్దరి మధ్యలో మహిళలే చనిపోతున్నారు, పిల్లలే చనిపోతున్నారు. గాజాలో కూడా అదే జరుగుతూ ఉంది. మహిళలు చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఈ కౌంట్ అంతా కూడా చనిపోతున్నారు అంటుంది తప్ప మహిళలు పిల్లల శబ్దం రావడం లేదు. ఎంత దారుణం అది. పరాయి దేశమైన ఇజ్రాయిల్ కూడా అదే మాట అంటుంది. ఏమంటుంది? ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్. అసలు మీరెవరు ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి? అమెరికా అదే అంటుంది, మీ దేశ ప్రజలు స్త్రీల స్వేచ్ఛ కోసం మేము చేస్తానంటుంది. ప్రభుత్వం ఏమంటుంది? తన దేశంలో ఉన్న స్త్రీలు అభద్రతా భావంలో ఉన్నారు కాబట్టి మన మత స్వేచ్ఛ భంగం కలగకుండా మన స్త్రీల మనం కాపాడుకోవాలంటే నేను యుద్ధం చేయక తప్పదంట. ఈయన అదనంగా పెట్టింది ఏంటంటే, మీ అణ్వాయుధాలు ప్రపంచ శాంతికి భగ్నం కలిగిస్తాయి కాబట్టి నీ మీద దాడి చేస్తాను ఇది అంటుంది. ఏంటి ఇదంతా? ఎటు తిరిగి ఉమెన్ లైఫ్ను స్వేచ్ఛకు దొరకకుండా స్త్రీల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అక్కడ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు అంటే బాంబుల మూతతో పాటు మతపరమైన కట్టుబాట్లు. ఇన్ని గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఒక్కటైతే అందరు కలిపి ప్రశ్నించవచ్చు కదా యుఎస్ని కానీ వాళ్ళని కానీ. ఆ పని చేయనీయట్లేదు. అది మగవాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. మగవాళ్ళ నిర్ణయం మీదనే ఆడవాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి, చిన్నపిల్లల జీవితాలు ఆధారపడి ఉంటాయి. మనం ఎట్లా చూడాలి ఇది? మనం ఇరాన్ మీద బాంబులు పడుతుంటే మెజారిటీగా ఉన్న మన ప్రజలు అవి బాగైంది అనే తత్వంలో ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇవాళ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా, మన దగ్గర ఉన్న ఆర్యులంతా కూడా ఇరాన్ నుంచి 1000 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం కొన్ని వందలు వేల కుటుంబాలు అలా 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 వస్తూ భారతదేశానికి వచ్చిన వాళ్ళంతా, ఈనాడు ఆర్యులుగా చెప్పబడుతున్న వాళ్ళంతా కూడా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళంతా. నేను మళ్ళీ చెప్తున్నా, డిడి కోసంబి అని భారతదేశ చరిత్ర చెప్తే అక్కడి నుంచి అంతా జీవితం కోసం బతకనికి వచ్చినటువంటి వీళ్ళంతా, ఈ ఆర్యులంతా కూడా. అంటే అంతటి సృజనాత్మకత ఉన్న ఇరాన్ భూమి మీద ఇలాంటి హత్యలు ఇంతవరకు ఒక్క నోబెల్ ప్రైజ్ లేదు ఇన్ని ముస్లిం కంట్రీస్ నుంచి. ఎందుకు లేదు? ఏకైక స్త్రీ, ఆమెకు నోబెల్ ప్రైజ్ వస్తే జైల్లో ఉందా? భారతదేశం శాంతి కాముకుల దేశం కాబట్టి, మనం అందరం శాంతి కోరుకునే మనస్తత్వం ఉన్న భారతదేశం కాబట్టి, ఒక ప్రజాస్వామ్యం అద్భుతంగా పరిడవిలుస్తున్న దశలో మనం అందరం కూడా అన్ని మతాలను గౌరవించే ఒక అద్భుతమైన ప్రజాతంత్ర సెక్యులర్ దేశం కాబట్టి మనకు అందరూ మంచి వాళ్ళగానే చూడాలి. మనం అందరూ బతికేలా, అందరూ ఒక జీవన శైలి అద్భుతంగా ఉండేలా చూడాలి. కానీ ఒకరి పట్ల నిజానికి మనకి ఎంత లాభం ఉంది, ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది, మనకి ఇజ్రాయెల్ నుంచి ఏమొస్తుంది? ఏమీ రాదు. తెలివిగల వాళ్ళు ఉంటే ఉండుండొచ్చు. మనకెందుకు ఉపయోగపడుతున్నారు?
మన పిల్లలు కూడా అంతకంటే తెలివిగలే ఉన్నారు, అందులో ఏం అనుమానం లేదు. అయినా ఇజ్రాయెల్ ఎందుకు వెనకేసుకొస్తున్నామో నాకు ఇంకా అర్థం కావడం లేదు. ఫస్ట్ లెవెల్ నాయకులను చంపేశారు, రెండో స్థాయి నాయకులను చంపేశారు, ఇది చంపేశారు. ఇలా చంపడం ఎంతవరకు మనం సమర్థిద్దాం? రేపు అదే బుద్ధి మన దేశం కూడా ఉండదని ఎందుకు అనుకోవాలి? అంటే ముందు ముందు జరగబోయే యుద్ధ స్ట్రాటజీలు అలాగే ఉంటాయని అనుకుందామా? మనం ఎవరితో యుద్ధం చేస్తే మొదటిసారి ఇలా నిలబెట్టి ఆ పదిని వెతికి చంపడం ఎంతవరకు సమర్థిద్దాం? యుద్ధ నీతి ఏంటి అసలు? అంతర్జాతీయ యుద్ధ సూత్రాలు ఏంటి? నెతన్యాహు అనే ఒక మూర్ఖుడు అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఆ తలలు, ఆ చంపడాలు ఏందది? మీరు మళ్ళొక్కసారి గమనించండి. పాలస్తీనాలో ఒక బంగ్లాలో చిన్న పిల్లలు ఆ సౌండ్ విని ఇద్దరు అదిరిపడి అక్క నువ్వు ఉన్నావా అని అడిగి అవును ఉన్నా చెల్లి అనే లోపలనే మళ్ళీ టక్కన వాళ్ళ బిల్డింగ్ కూడా పేలిపోతుంది. అంటే ఎందుకు ఈ మనుషులు ఇంత దుర్మార్గంగా ఎందుకు ఆలోచిస్తారు? మనం అందరం ఆలోచించాలి. అన్నం కోసం చిప్పలు, ఆ డబ్బాలు ఎంత అర్ధనాదాన్ని ఇస్తాయి? మనం కళ్ళతో చూసేది కాదు. చాలా ఉన్నతమైన విలువలు కలిగిన మన భారతదేశ పాలక వర్గం ఎంత మధ్యవర్తిత్వం ఇస్తే అంత మంచిది. ఇరాన్, దాని పక్కనే లెబనాన్, అక్కడ పడే మహిళల బాధలు, అక్కడ పడుతున్న పిల్లల ఇబ్బందులు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము శాంతిని కోరే వ్యక్తులను మనమందరము భారతదేశం ముఖ్యంగా ఖచ్చితంగా మీడియేట్ చేయాలి. ఆ నాలెడ్జ్ మనకున్నది, ఆ ఫారిన్ పాలసీ మనకున్నదని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో తప్పకుండా చూసి షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.